దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి సాతానుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించగలడా అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. అసలు సాతానుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు? సాతానుడు ఈ లోకంలో తన యొక్క ఉద్దేశం ఏంటి? ఆలోచన ఏమిటి? అనే ప్రశ్నకి మనకి సమాధానం దొరికినట్లయితే, మరి సాతానుడు మనల్ని శోధించగలడా? మన విశ్వాసాన్ని బలహీనపరచగలడా అనే ప్రశ్నకు సమాధానము మనకు దొరుకుతూ ఉంది. పేతురు భక్తుడు తను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ సాతానుడు గురించినటువంటి విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు. మరి పేతురు భక్తుడు ఏం తెలియపరిచాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది అంటే అపవాదిని ఎలా పోలుస్తున్నాడు పేతురు? మీ విరోధి అయిన అపవాది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి కూడా అపవాది ఏ విధంగా ఉన్నాడు? విరోధిగా ఉన్నాడు. కానీ లోకంలో ఉన్నటువంటి చాలామంది మనుషులకి మరి అపవాదితో స్నేహం చేయడం అంటే ఇష్టం. అపవాది యొక్క ఆలోచనలతో నడవడం అంటే ఇష్టం. అపవాదికి నచ్చినటువంటి విషయాల్లో వారు సంతోషించడం అనేది వారికి చాలా ఇష్టాన్ని కలుగజేస్తుంది. కానీ దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, విశ్వాస అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అపవాదిని ఏ విధముగా చూడాలి? విరోధిగా మనం చూడాలి. మరి అపవాది ఏం చేస్తాడో? అపవాది దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా అడ్డుపడతాడు. అపవాది ఏం చేస్తాడు? ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీర ఆశ, జీవపు డంబము అంటే లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా చూపించి దేవునికి దూరం చేసే ప్రయత్నాన్ని అపవాది చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా అపవాది యొక్క ఆలోచనల వైపు మనం వెళ్ళకూడదు. ప్రతి విశ్వాసి కూడా అపవాదితో స్నేహాన్ని మనం చీకోకుండా ఉండాలి. అందుకే సాతాను గురించి ఇంకా మాట్లాడుతూ మరి ఈ అపవాది అయినటువంటి సాతాను ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అంటే అపవాది యొక్క ఉద్దేశం, అపవాది యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే గర్జించు సింహము వలె. అంటే సింహాన్ని కనుక మనం చూసినట్లయితే మరి ఆకలితో ఉన్నటువంటి సింహము తను వేటాడే సమయంలో ఎలాగైతే గర్జిస్తూ తన యొక్క వేటని ఎలాగైతే కొనసాగిస్తూ ఉంటుందో, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది కూడా మరి ఎవరిని మృంగుదుమా అంటే ఎవరైతే దేవుని దగ్గరికి వెళుతున్నారో, ఎవరైతే దేవునిలో బలపడుతున్నారో వారందరినీ కూడా అపవాది ఏం చేస్తున్నాడో వెతుకుచూ ఉన్నాడు. వారందరినీ కూడా దేవుని తట్టుకు తిరగకోకుండా ఏదో విషయంలో వారిని బలహీనపరుస్తూ వారిని తన వైపుకి తిప్పుకోవడానికి అపవాది అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను అపవాది చేస్తూ ఉన్నాడు. కాబట్టి పేతురు భక్తుడు చెప్తున్న రీతిగా వెతుకుచూ తిరుగుచున్నాడు. అంటే లోకంలో అపవాది యొక్క పని ఏమిటంటే ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే నీతిని కలిగి బ్రతుకుతూ ఉంటారో, యథార్థంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వీరందరినీ కూడా టార్గెట్ చేసి తన వైపు తిప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ఆశలు అనేవి మరి సాతాను మరి చూపిస్తూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి మత్తయి సువార్తలో మరి 40 దినాలు ఉపవాసం ఉండే సందర్భంలో మరి ఎంతో శారీరకంగా ఆయన బలహీనత కలిగినటువంటి సందర్భంలో లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా చూపించాడు సాతాను. ఆహారం ద్వారా తన వైపు తిప్పుకోవాలని చూశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం ద్వారా తన వైపు తిప్పుకోవడానికి సాతాను చూశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాలు సమస్తాన్ని కూడా ఇచ్చి తన వైపు తిప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అనేవి సాతాను చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ప్రేమించలేదు. సాతానుడి యొక్క మాయ మాటలకి ఆయన పడిపోలేదు.
ఆయన శరీరధారిగా ఉండి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని కానీ, ధనాపేక్ష కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి దీనికి కూడా ఆయన లోబడడం అనేది మనం చూడం. కాబట్టి ఈరోజు మనుషులుగా బ్రతుకుతున్నటువంటి మనమందరము కూడా మరి సాతాను కూడా మరి దేవుని యందు ఒక మనిషి నిజంగా విశ్వాసంగా ఉన్నాడా లేడా అని పరీక్ష అనేది ఖచ్చితంగా చేస్తాడు. మరి ఈ పరీక్ష అనేది ఎవరి పడి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళడం అనేది జరగదు. దేవునితో ఆత్మీయంగా బలపడుతున్నటువంటి వారి దగ్గరికి మాత్రమే అపవాది వెళ్ళి నిజంగా ఈ యొక్క మనిషి దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా లేదా అని పరీక్ష అనేది చేస్తూ ఉంటాడు. మరి యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యోబుకి సమస్తము ఉన్నాయి. మరి గర్భఫలం దేవుడు దయచేశాడు, అలాగే ఆస్తిని దేవుడు దయచేశాడు. మరి సమస్తాన్ని అంటే ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో యోబు బ్రతుకుతున్నట్లుగా మనకి కనబడుతోంది. మరి అలాంటి నీతిపరుడు, అలాంటి యథార్థతను కలిగినటువంటి వాడు, దేవుని యందు భయాన్ని కలిగినటువంటి యోబు, దేవుని యందు భక్తిని కలిగినటువంటి యోబు, చెడుతనాన్ని విసర్జించినటువంటి యోబు దగ్గరికి ఎవరు వెళ్ళారు? సాతానుడు వెళ్ళాడు. మరి సాతాను మరి ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో మనకి ఈ మాటలు కనబడుతున్నాయి. చూద్దాం 6వ వచనం నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించిన. అంటే దేవదూతలు యెహోవా సన్నిధిని మరి అక్కడ కలుసుకుని దేవుణ్ణి నిత్యము కూడా ఆరాధించే క్రమంలో అక్కడ పరలోకంలో జరుగుతున్నటువంటి ఒక ఈ మీటింగ్ జరుగుతూ ఉండగా మరి ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారు? సాతానుడు వెళ్ళాడు. అక్కడ మనం చూసినట్లయితే మరి దేవదూతలు యెహోవా సన్నిధిని ఉన్నారు. ఆ దినాన్ని ఎవరు తెలుసుకున్నారు? అపవాది తెలుసుకున్నాడు. అపవాది వారితో పాటు కూడా ఏం చేశాడు? వారితో పాటు కలిసి వచ్చాను. అంటే అపవాది ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంలో జరుగుతున్నటువంటి మీటింగ్లోకి కూడా అపవాది వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు మందిరంలో మనం ఉన్నంత మాత్రాన మరి అక్కడికి అపవాది రాడు అనడానికి లేదు. ఎందుకు అంటే పరలోకంలో జరుగుతున్నటువంటి మీటింగ్కే అపవాది వెళ్ళిపోయినప్పుడు ఈరోజు మన మందిరంలో మరి వాక్యం వింటున్న, ఆరాధన చేస్తూ ఉన్న అపవాది ఏదో రకంగా మరి విశ్వాసుల్ని వాడుకుని దేవుని యొక్క సన్నిధిని బలహీనపరుస్తూ ఉంటారు. వాక్యానికి మరి అడ్డంకులు తెస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి ఆటంకాలు అనేవి సాతానుడు సంఘాల్లో పెడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం మందిరంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. మందిరంలో మనం ఎలా ఉంటున్నాం, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం, ఎలాంటి విధానంలో కూర్చుంటున్నాం, మన మాట విధానం ఎలా ఉన్నది, మరి మందిరంలో మనం మరి భక్తి శ్రద్ధలతో మనం జీవిస్తున్నామా, ఉంటున్నామా లేదా అనే ప్రతి విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు కూడా సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ సాతాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంలో జరుగుతున్నటువంటి మీటింగ్లోకి వెళ్ళిపోయాడు. మరి విషయం దేవునికి తెలియదంటే ఖచ్చితంగా తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వే పని మీద వచ్చావు అనే ప్రశ్నలు దేవుడు ఇక్కడ సాతానుడిని అడుగుచూ ఉండగా అపవాది చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసా అపవాది ఈ భూమి మీద? చూద్దాం. అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ఉత్తరం ఇచ్చినాయి. అంటే వాడి పని ఏంటంటే అటు ఇటు తిరగడం. ఎవరు దొరుకుతారా, ఈ విశ్వాసని లోకంలోకి లాగుదామా అని ఈ భూమి మీద విశ్వ ప్రయత్నాలు సాతాను చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి దేవునికి యథార్థంగా మనం జీవించగలగాలి. దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని తన వైపు తిప్పుకోవడానికి, తన వైపు ఆకర్షించడానికి అనేక రకాలైనటువంటి ఆశలు సాతానుడు చూపిస్తూ ఉంటాడు. నేత్రాశ చూపిస్తూ ఉంటాడు.
మరి ధనాపేక్ష చూపిస్తూ ఉంటాడు. అధికారాన్ని బట్టి లోకంలోనికి లాగాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు సాతానుడు చేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని మరి దేవునితోటి అపవాది తెలియపరుస్తూ ఉండగా దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావు కదా, నా విశ్వాసుల్ని, నా పిల్లల్ని నీ వైపు ఆకర్షించుకోవడానికి నువ్వు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు కదా. యోబు అను నా బిడ్డ ఉన్నాడు, యోబు అనే భక్తుడు ఉన్నాడు, యోబు గురించి నీకు తెలుసా అనే విషయాన్ని ఇక్కడ సాతానుడితో దేవుడు పంచుకుంటున్నాడు. అంటే ఎంత నమ్మకం ఉంటే దేవుడికి యోబు గురించి అపవాదితో ఛాలెంజ్ చేస్తాడు. యోబు ఎంత నీతిగా బ్రతికి ఉండుంటే దేవుడు అపవాదితో ఛాలెంజ్ చేస్తాడు. దేవుడు ఎంత న్యాయంగా యోబు ఎంత న్యాయంగా ఉండుంటే దేవుడు అపవాదితో ఛాలెంజ్ చేస్తాడు. అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం అనేది మనమందరము కూడా కలిగి ఉండాలి. లోకంలో ఎంతోమంది ఉన్నారు యోబు జీవించినటువంటి కాలంలో, కానీ వారందరినీ కూడా దేవుడు ఎన్నుకోలేదు. కేవలం యోబును మాత్రమే దేవుడు ఎంచుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈరోజు మనం ఈ సొసైటీలో బ్రతుకుతూ ఉండగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడికి ఇష్టమై ఉండాలి. దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనల్లో మనం ఉండాలంటే యోబు మాదిరిగా మన ప్రవర్తన, మన విధానాలు, మన క్రియలు, మనం అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో ఉండగలగాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అంటే నిత్యము కూడా దేవుణ్ణి సేవించే అలవాటు, ఆ గుణం, ఆ పద్ధతి, విధానం అనేది యోబుకున్నట్లుగా ఇక్కడ దేవుడే యోబు విషయంలో సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. సేవకుడు అంటే ప్రతి విశ్వాసి కూడా ఏ విధంగా ఉండాలి దేవుని యొక్క పరిచర్యలో? సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి పరిచర్య చేయడానికే వచ్చాడు తప్ప పరిచారకుడిగా వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడలేదు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ యోబు విషయంలో కూడా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. యోబు ఎలాంటోడంట? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అంటే ఈ లోకంలో మనుషులకి మనం అందరికీ నచ్చకపోవచ్చు, కానీ మనమేంటో మనకు తెలిసినప్పుడు, మనం ఎలాంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నాము, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాం అనేది మనకి ఎప్పుడైతే తెలుస్తూ ఉందో, మరి లోకంలో అందరికీ నచ్చకపోయినా దేవుని దృష్టికి మనం ఎలా ఉంటున్నాం అనేదే ప్రశ్న. ఇక్కడ దేవుని దృష్టికి యోబు ఎలా ఉన్నాడు? యథార్థతను కలిగి ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడిగా ఉన్నాడు. మనుషులు మనల్ని సర్టిఫై చేయడం కాదు, కానీ దేవుని ఎడల మనం ఎలా ఉన్నాము అనేది చాలా చాలా అవసరం. అందుకే దేవుడు యోబు విషయంలో ఇంకాస్త ముందుకు వెళ్ళి ఒక గొప్ప స్టేట్మెంట్ అనేది దేవుడు యోబు విషయంలో ఇస్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. అంటే భూమి మీద చాలామంది ఉన్నప్పటికీ కూడా యోబు లాంటి భక్తిపరుడు, యోబు లాంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా లేడు అని దేవుడే ధైర్యంగా సాతానుతోటి ఒక ఛాలెంజ్ చేయడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అపవాది కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన వీక్నెస్ని బట్టి, మన బలహీనతలను బట్టి, మన బలాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగించుకుని ఈ లోకంలో మనల్ని పడగొట్టాలి అని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అపవాది దేవుడితో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? చూడండి, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడయనా. చూసారా, అపవాది చాలా తెలివైనవాడు. ఈ మనిషిని ఎలా పడగొట్టాలి, ఈ మనిషిని ఏ విధముగా దేవుని నుండి దూరం చేయాలి అని ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ఇక్కడ దేవుని దగ్గరే తన యొక్క జ్ఞానాన్ని అంతలా ప్రదర్శిస్తున్నాడంటే, మరి పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే జీవిస్తున్నటువంటి మనల్ని పడద్రోయడం అనేది అంత కష్టమైనటువంటి విషయం అయితే కాదు. ఇప్పుడు దేవుడితో అంటున్నాడు,
నువ్వు ఊరికనే మరి యోబు నిన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటున్నావా? ఊరికే నిన్ను పూజిస్తున్నాడు అనుకుంటున్నావా? ఆరాధిస్తున్నాడు అనుకుంటున్నావా? ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చావు యోబుకి, ధనాన్ని ఇచ్చావు, సంపదనిచ్చావు, ఆస్తి ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అధికారాన్ని ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, బిడ్డలతో సంతోషంగా జీవించే ఒక మంచి వాతావరణాన్ని యోబుకి నువ్వు ఇచ్చావు. కాబట్టే ఈరోజు యోబుని విషయంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి జీవిస్తున్నాడు అని ఒక ప్రశ్న మరి సాతాను దేవునితో పంచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యోబు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఆశీర్వాదాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతించడం కాదు కానీ, అన్నీ ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి గణపరచడం కాదు కానీ, మరి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునితో మనం స్నేహం చేసే విధానంలో యోబు మాదిరిగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. ఇక్కడ మరి సాతాను మాట్లాడుతూ ఉన్నాడు, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. అంటే యోబు కుటుంబానికి కానీ, యోబు బంధువులకి కానీ, యోబుకి కలిగినటువంటి పాడి పంటలు మరి వ్యవసాయం సమస్తానికి కూడా కంచె అనేది వేశాడు. అంటే ఆయన ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు, తన వ్యవసాయాన్ని కాపాడుతున్నాడు, తనకున్నటువంటి పాడి పంటలు, తన పనివారిని సమస్తాన్ని కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ కాపాడుతున్నటువంటి విధానంలో ఇక్కడ సాతానుడు నువ్వు కంచె వేసావు కదా, మరి యోబు నిన్ను ఊరికనే ఆరాధించట్లేదు, ఊరికనే స్తుతించట్లేదు, ఊరికనే గణపరచట్లేదు అని ఏదో రకంగా ఇక్కడ ఈ యోబు విషయంలో ఏదో రకంగా యోబుని నాశనం చేయాలి అనే ఆలోచనలతోటి దేవుడితో మరి ఇక్కడ మరి దేవుడితోటి మాట్లాడుతున్నటువంటి విధానం మనకి కనపడుతున్నది. అందుకంటాడు, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. అతని చేతి పనిని ఏం చేశాడు? దేవుడు యోబుని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా మన విశ్వాసాన్ని సాతాను కూడా పరీక్ష అనేది చేస్తూ ఉంటాడు. అంటే ఎంత బలంగా ఉన్నాం దేవుని యందు, ఎంత విశ్వాసంలో మనం ఉండి ఉన్నాం అనే ప్రతి విషయాన్ని కూడా దేవుడు సాతాను కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం నిలవబడ్డామా, ఆ పరీక్షలో మనం మరి గెలిచామా, ఆ పరీక్షలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నామా లేదా అనేదే ప్రశ్న. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నా, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగినది సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. అంటే ఇంక దేవుడితోటే మరి ఇక్కడ ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి విధానం అనేది మనకి కనబడుతున్నది. ఒకవేళ తనకున్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు తీసివేసినట్లయితే ఇక్కడే నీ ముఖం మీదే యోబు నిన్ను దూషించి వెళ్ళిపోతాడు కదా అని ఇక్కడ దేవునితోటే ఎదురు మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా అన్నీ ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఉంటారు. చిన్న సమస్యలు వచ్చినా, లేకపోతే మన కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా, కొద్దిపాటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా, మరి దేవుడు మమ్మల్ని చూడట్లేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడికి మేమేమో ఎన్నో కానుకలు ఇచ్చాం, దేవుని విషయంలో మేము ఎంతో ప్రయాసపడ్డాం అని రకరకాలైనటువంటి మాటలు అనేవి వారు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం నిలువబడుతున్నామా, పడిపోతున్నామా, లేకపోతే ఆ పరీక్ష నుండి దూరంగా పారిపోతున్నామా అనే ప్రశ్నలు మన హృదయంలోకి రావాలి. ఇక్కడ సాతానుడు ఎన్నో రకాలుగా దేవునితోటి ఎదురు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అంటే ఎంత నమ్మకం ఉంటే ఇక్కడ దేవుని తరపున యోబుని మరి సాతానుని మీద మరి యుద్ధానికి పంపిస్తాడు. ఇక్కడ యుద్ధం దేవుడు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సాతానుడిని ఎదిరించాల్సింది యోబే. అందుకే తన పక్షంగా మరి ఈ ఛాలెంజ్లో మరి సాతానుడికి ఎదురుగా యోబుని దేవుడు పంపిస్తూ ఉన్నాడు.
దేవుడే ఆ మార్గాన్ని మరి అపవాది ముందు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? నీ వశమున ఉన్నది అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు ఆస్తిని తీసుకుంటావా, ఇంకోటి తీసుకుంటావా, ఏదైనా చేసుకో, కానీ తన ప్రాణాన్ని తీసుకునే అధికారం మాత్రం ఎవరికి లేదు ఇక్కడ? అపవాదికి లేదు. అపవాది భయపెడతాడు, అపవాది తన తట్టుకు లాక్కుంటాడు, అపవాది ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల విషయాల్లో అపవాది మరి ఖచ్చితంగా గెలిచే ప్రసక్తి అనేది లేదు. ప్రాణం జోలికి వస్తే మాత్రం, తన బిడ్డల యొక్క ప్రాణం జోలికి అపవాది వస్తే మాత్రం దేవుడు ఊరుకునే ప్రసక్తి లేదు. అసలు ప్రాణాన్ని తీసే, దేవుని బిడ్డలని ప్రాణాన్ని తీసే అధికారం కూడా ఎవరికి లేదు? సాతానుడికి లేదు. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా మరి ఎప్పుడైతే ఈ యోబుని లోకం వైపు లాగాలి, యోబుని దేవుని దగ్గర నుండి దూరం చేయాలి, ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి దేవునితోటే అక్కడ వాదం పెట్టుకుని, దేవునితోటే అనేక రకాలైనటువంటి దేవుని ఎదుట ప్రశ్నలు మరి పెట్టి ఈరోజు తన పని అయిపోయిన వెంటనే ఏమైపోయాడో తెలుసా? మరి సాతాను యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళు. తను వచ్చిన పని అయిపోయింది, వెంటనే ఆ సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని వినటువంటి మనమందరము కూడా, సాతానుడు కూడా మనల్ని కొన్ని సందర్భాల్లో పరీక్షకి గురి చేస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో దేవుని పక్షంగా మనం నిలబడగలగాలి. ఆనాడు యోబు ఎలాగైతే మరి దేవుని పక్షంగా పోరాటం చేసి మరి దేవుడు యోబు మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎలాగైతే నిలబెట్టుకున్నాడు, అలాగే మనం కూడా దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. ఆనాడు అబ్రహాము కూడా మరి దేవుడు తన మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. లేక పుట్టినటువంటి కుమారుణ్ణి నువ్వు ఇచ్చేయి అని చెప్పగానే మరి ఎవ్వరికీ చెప్పుకోకుండా తన కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకుని బలి ఇవ్వడానికి మరి ఒంటరిగా ప్రయాణమై వెళ్ళినటువంటి గొప్ప విశ్వాసం అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక సెకండ్ కనుక లేట్ అయితే ఇస్సాకు యొక్క ప్రాణం అనేది పోయేది. కానీ దేవుడు బలిని కోరేవాడు కాదు. దేవుడు తన బిడ్డలు నాశనం అయిపోవాలి అనే ఆలోచన దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా ఉండదు. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలు నా బిడ్డ నిలబడతాడా, నా తట్టు చూడడా అనేదే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా యోబు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉందా, అబ్రహాము లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నమ్మకమైనటువంటి మరి విశ్వాసులుగా దేవునిలో బలపడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్.